ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ దీనిలో ఒక గొప్ప సత్యం దాగి ఉంది. మరి ఆ సత్యం ఏంటో చూద్దామా? ఈ కథ మొదలయ్యేదే ఒక వజ్రంతో. ఒక పేద రైతుకి దొరికిన ఒక వజ్రం మళ్ళీ వెంటనే పోయింది. కథ ఇక్కడితో అయిపోతే ఏముంది, ఒక వస్తువు కథ అంతే. కాని అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. అవును, ఎందుకంటే ఈ వజ్రం కేవలం ఒక వస్తువు కాదు, అది ఒక పరీక్ష, ఒక సూత్రాన్ని నిరూపించడానికి వాడిన ఒక సాధనం అన్నమాట. మరింతకీ ఆ సూత్రమేంటి? మనందరికీ తెలిసిందే, కాని ఈ కథ దానికొక కొత్త అర్థాన్నిస్తుంది. ఇదే ధర్మం ఎన్నటికీ ఓడిపోదు. ఈ కథలో జరిగే ప్రతి సంఘటన, ప్రతి పాత్ర, ప్రతి మలుపు ఈ ఒక్క వాక్యాన్ని నిజం చేయడానికి అన్నట్టుంటుంది. ఈ కథ మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది. అదెలాగో చూద్దాం రండి. సరే, ముందుగా మొదటి భాగానికి వెళ్దాం. చరిత్ర ప్రతిధ్వని, ఒక నైతిక పునాది. అంటే ఈ కథ ఏ కాలంలో, ఎక్కడ జరిగిందో చూద్దాం. ఎందుకంటే ఆ నేపథ్యమే ఈ కథకు ఒక బలమైన పునాది వేసింది. ఈ కథ జరిగిన ప్రదేశం సువర్ణగిరి, అంటే ఇప్పటి జొన్నగిరి అన్నమాట. ఇది ఏదో మామూలు ఊరు కాదు. అశోక చక్రవర్తి కాలంలో ఇది చాలా ముఖ్యమైన ప్రాంతం. ఈ ఒక్క చారిత్రక డీటెయిల్ ఈ కథకు ఎంత బలాన్నిస్తుందో చూడండి. అసలు అశోకుడి కాలం ఎందుకంత ముఖ్యం ఆలోచించండి. ఆయన పాలన దేనికి ఫేమస్? ధర్మానికి. తన జీవితాన్నే ధర్మ ప్రచారానికి అంకితం చేశారు. కాబట్టి ఈ కథను ఆ కాలంలో ఆ ప్రదేశంలో పెట్టడం ద్వారా రచయిత మనకొక హింట్ ఇస్తున్నారన్నమాట. ఇది కేవలం కథ కాదు, ధర్మానికి సంబంధించిన ఒక ప్రూఫ్ అని. ఇక రెండవ భాగం, రైతుకు పరీక్ష. అంటే ధర్మాన్నే ఊపిరిగా పీల్చుకున్న అతని వ్యక్తిత్వాన్ని చూద్దాం. అతని క్యారెక్టరే ఈ కథకు ప్రాణం. ఈ మాటలు వినండి, ఎంత గొప్పగా వర్ణించారో రైతు స్వభావాన్ని. అతని కేవలం ఒక మంచివాడు అని చెప్పట్లేదు, ఇతరుల బాధను తనదిగా ఫీలయ్యేవాడని చెప్తున్నారు. అంటే అతని క్యారెక్టరే ధర్మంతో కట్టబడింది. వజ్రం దొరకకముందే అతనొక ధర్నాత్ముడు. మరి అలాంటి వ్యక్తికి ఊహించని సంపద దొరికినంత స్పీడ్గా చేజారిపోతే ఏమవుతుంది? అదే అతని అసలు సిసలైన వ్యక్తిత్వానికి, అతని మనశ్శాంతికి ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారింది. ఇక్కడే ఉంది కథలో అసలు పాయింట్. ఒకవైపు చూస్తే ఊహించని పెద్ద నష్టం, మరోవైపు చూస్తే అస్సలు చెదరని అతని మనశ్శాంతి. మామూలుగా అయితే ఎవరైనా కంగారు పడతారు, బాధపడతారు. కానీ అతను అలా కాదు. అతని రియాక్షన్ చూస్తేనే తెలుస్తుంది. అతని దృష్టి వజ్రం మీద లేదు, తన ప్రశాంతత మీద ఉంది. ఇది చాలా ముఖ్యమైన మాట. మనం కష్టపడి సంపాదించింది కాదు కదా. ఈ ఒక్క మాటతో అతను తన ఫిలాసఫీ ఏంటో చెప్పేశాడు. కష్టపడకుండా వచ్చిన దానికోసం ఎందుకు ఏడవడం అనే అతని ఆలోచన భౌతిక సంపద కంటే అతని నిజాయితీ, అతని ధర్మం ఎంత గొప్పవో క్లియర్గా చూపిస్తోంది. సరే, ఇక మూడవ భాగానికి వద్దాం. అదృష్టం యొక్క వంకర మార్గం. రైతువైతే తన పరీక్షలో పాస్ అయ్యాడు, కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు ఆ వజ్రం ప్రయాణం చూడండి, అదొక పెద్ద ప్లాన్లాగా ఎలా సాగిందో. చూడండి, ఈ జర్నీ ఒక ఎలుక, దాన్ని తిన్న పాము, ఆ పాముని ఎత్తుకెళ్లిన గద్ద, తర్వాత ఒక చేప, ఇలా ఒకదాని తర్వాత ఒకటి. చివరికి ఆ వజ్రం ఎక్కడ్నించి మొదలైందో మళ్ళీ అక్కడికే, అంటే అదే రైతు ఇంటికే చేరింది. ఇది చూస్తుంటే విధి లేదా ప్రకృతి ఆ ధర్మాత్ముడికి సపోర్టుగా నిలబడినట్టు అనిపించట్లేదా? ఇక చివరి భాగం, అనివార్యమైన విజయం. రైతు విజయం ఎందుకు గ్యారంటీ అయ్యింది? అతని ధర్మం అతన్ని ఎలా గెలిపించింది? ఇప్పటివరకు చూసిన పాయింట్స్ అన్నింటినీ కలిపి ఒకసారి చూద్దాం. సో ఫైనల్గా రైతు గెలవడానికి కారణం లక్ కాదు, అతని స్థిరమైన నిజాయితీ. ఎంత కష్టములో ఉన్న అతిథులను ఆదరించాలనే అతని మంచి మనసు. వీటన్నిటి ఫలితంగా ప్రకృతి కూడా అతనికి హెల్ప్ చేసింది. వజ్రం తిరిగి రావడం అనేది అతని ధర్మానికి దక్కిన ఒక న్యాచురల్ రిజల్ట్, అంతే. చివరిగా ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, అదృష్టమనేది ఎక్కడినుంచో రాదు. ఒక వ్యక్తి ధర్మంగా జీవిస్తే ఈ విశ్వమే అతన్ని అభినందిస్తుంది. ఆ అభినందనే మనకు అదృష్టం రూపంలో కనిపిస్తుంది. మరి ఇదంతా విన్న తర్వాత మనలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ధర్మంగా ఉండటమే ఒక గొప్ప బహుమతి అయితే, మరి ఈ అదృష్టానికి మన జీవితంలో ఉన్న పాత్ర ఏంటి? దీని గురించి ఆలోచించండి.